అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కాకినాడలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నగరంలోని టౌన్ హాల్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ రోజును రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక దినంగా అభివర్ణించారని నేతలు వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు అన్నారు. గత 5 ఏళ్లుగా జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని, కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు అమరావతి ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే పార్లమెంట్లో అమరావతిని ఆమోదిస్తూ బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కళ కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళ. మీ అందరికీ తెలుసు, ఏదైతే 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన పాలన చేయడం కనీసం కూడా చోటు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టంగా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని తీసుకోవడం జరిగింది. అదే అమరావతిలో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని కొత్త అమరావతిని నిర్మించాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అమరావతి నిర్మించాలి. ఆ రోజు ఏదైతే పాలనలో మనం మొదలు పెట్టడం జరిగింది, నిర్మించడం జరుగుతున్న కారణంలో మళ్ళీ ప్రభుత్వం మారడం, అమరావతి మీద కానీ రాజధాని మీద కూడా ఎక్కడా కూడా నిర్ణయం తీసుకోవడం జరగలేదు. దీంట్లో హాస్యాస్పదం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి కనీసం మీ అమరావతి ఏది అంటే కూడా చెప్పలేని పరిస్థితి జరిగింది గత 5 సంవత్సరాల్లో. అదే విధంగా మనకు అమరావతి మీద ఎటువంటి గుర్తింపు లేకపోయేసరికి మరలా మన అధికారంలోకి రావడం, మరలా పార్లమెంట్లో అమరావతి బిల్లు చేయాలని కోరుకోవడం, రాజధాని రావాలని కోరుకోవడం, ఆ బిల్లును ఆమోదించడం, అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈరోజు అమరావతి ఖచ్చితంగా ఉండాలని కోరుకోవడం, అమరావతి మన రాజధానిగా రావడం, ఈరోజు ఈ సంబరాలు జరుపుకోవడం చాలా మరలా ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల్లో ఉంటుంది. ప్రజల కోరుకున్న అమరావతి నిర్మించి తీరుతుంది. ఈరోజు ఆంధ్రుల 5 కోట్ల మంది ప్రజల యొక్క కోరిక నెరవేరని రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా మనం ఉన్నాం. ప్రతి పౌరుడు కూడా మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో మనం అనుభవించాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ రోజు పార్లమెంట్ లో మరి ఈ యొక్క అమరావతి బిల్లును ఆమోదించడం, ఉగాది ఎప్పుడో కాదండి, ఈ రోజు ఉగాది వచ్చింది. మన ఆంధ్ర ప్రజలకి ఈ రోజు ఉగాది వచ్చింది. ఈ రోజు అమరావతి ఆమోదించడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. దీనికి మరి మన ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దీనికి ఆమోదించి ఈ వేళ మనకి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తున్నా, ఏమండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తున్నాను, అయ్యా మీ నాయకుడికి మతి స్థిమితం లేక ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడో. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏమో వైజాగ్ ఏమో క్యాపిటల్ అన్నాడు, నెక్స్ట్ ఏమో గుంటూరు అన్నాడు, అలాగే విజయవాడ అన్నాడు. ఇప్పుడు చిప్పు దొబ్బినట్టుంది మీ నాయకుడికి. అందుకేంటంటే మళ్ళీ ఒంగోలు ఇలాగా మళ్ళీ ఇంకొకటి అని చెప్పి మచిలీపట్నం చెప్తున్నాడు. అయ్యా కార్యకర్తలారా, మీ నాయకుడికి మతి స్థిమితం లేదు. ఈరోజు ఆంధ్రుల